హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు మీ అందరి కోసం ఉలవచారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం మార్కెట్ నుంచి ఉలవచారు ప్యాకెట్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి మనం సింపుల్గా ఈజీగా 2 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఈ విధంగా పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత నచ్చితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఉల్లిపాయ వేసుకోవట్లేదు. ఆల్రెడీ ప్యాకెట్లో పోపులు, కరివేపాకు, ఉల్లిపాయలు చేసి మనం జస్ట్ వేడి చేసుకుని తినే విధంగా అయితే ప్రిపేర్ చేసి ఇస్తారండి. కానీ నేను మన టేస్ట్‌కు తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్‌లో ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ మనకి సరిపోవు కాబట్టి నేను అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని లైట్‌గా కొంచెం వాటర్ పోసుకొని హీట్ చేసుకుంటాను. అంతేనండి. చాలా సింపుల్‌గా వేడి వేడి అన్నంలో ఉలవచారు తినడానికి రెడీ అయిపోయింది. ఇంత సింపుల్‌గా ఉలవచారా అనే విధంగా ఉంటుందండి. ఈ ప్యాకెట్ మనకి అన్ని ఏరియాలలో, అన్ని ప్లేసెస్‌లో అయితే దొరకదు. దొరికితే మాత్రం తెచ్చుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒక ప్యాకెట్ అయితే 250 గ్రామ్స్ ఉంటుంది. 100 రూపీస్కే దొరుకుతుంది. అయితే ఇద్దరు మనుషులకి సరిపోతుంది. అదే నలుగురు, ఐదుగురు మనుషులు ఉంటే మాత్రం 2 ప్యాకెట్స్ తెచ్చుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్గా మనకి నచ్చే టేస్ట్ ఏ విధంగా మనం తినాలనుకుంటున్నామో ఆ విధంగా మనం ప్రతిదీ యాడ్ చేసుకోవడమే. ఎలా చేసుకోవాలండి ఈ ఉలవచారు ప్యాకెట్టు అని చాలామంది నన్నైతే అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో వాళ్ళ కోసం చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఇంతే కదా మాకు తెలుసులే అనుకుంటారు. కానీ తెలియని వారి కోసం వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంతే చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.